కేవలం క్లాసులు వినడం వల్ల మనకి మాట్లాడేటటువంటి శక్తి ఉండదు. ఫ్రెండ్స్, యూ ప్లీజ్ డూ రిమెంబర్ వన్ థింగ్, యూ కెనాట్ స్విమ్ వేర్ దెర్ ఇస్ నో వాటర్. అంటే నీరు లేని చోట మనం ఈదలేం. అదేవిధంగా మనం ఇంగ్లీష్ మాట్లాడాలంటే వీ షుడ్ క్రియేట్ అవర్ ఓన్ ఇంగ్లీష్ ఎన్వైర్న్మెంట్. రోజు రోజు కొత్తగా మనం నేర్చుకుంటూనే ఉండాలి, నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెడుతూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ మేము ఈ ప్రోగ్రాంలో ఈ ఇనిషియేషన్ తీసుకోవడం అనేది కత్తి మీద సాము అని చెప్పుకోవాలి. ఎందుకంటే మాకు ఇక్కడ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, ఇందులో డాక్టర్లు ఉన్నారు, డాక్టరేట్లు ఉన్నారు, అలాగే 4వ తరగతి చదివే పిల్లలు ఉన్నారు, కేజీ టు పీజీ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. చేత అందరూ మీరు అనుకోవచ్చు, దయచేసి కైండ్లీ కోఆపరేట్. ఇవాళ ఇనిషియేషన్ క్లాస్ కాబట్టి మీకు కొన్ని ముఖ్యమైన విషయాలు నేను చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు కొంతమందికి బాగా తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి వాళ్ళు, కొన్ని సోకాల్డ్ ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటున్నటువంటి వాళ్ళు, అంతగా ఇంగ్లీష్ మీడియంలో చదివినప్పటికీ కూడా ఇంగ్లీష్ మాట్లాడడం అనేది బేసిక్స్ తెలియకపోవచ్చు. మరికొంతమందికి మాకు బేసిక్స్ వచ్చాయి, మళ్ళీ వీళ్ళేంటి బేసిక్స్ చెప్తున్నారు, ఏదో అడ్వాన్స్డ్ చెప్పేస్తారు అనుకుంటే మా చేత మాట్లాడించేస్తారంటే అనుకోవచ్చు. వీళ్ళందరినీ యూనిఫామ్గా తీసుకొచ్చి ఒక యావరేజ్లో అందరికీ తీసుకొచ్చి పాఠం చెప్పడం అనేది చాలా కష్టమైన పని. అయినప్పటికీ దయచేసి కోఆపరేట్ చేయండి. మీకు తెలిసిన విషయం అయినా మళ్ళీ తెలుసుకోండి, విన్న విషయం అయినా మళ్ళీ వినండి. ఎందుకంటే రిపీటెడ్గా మనం వింటున్నప్పుడు ఆ కొత్త విషయాలు తెలుస్తాయి, ఆచరణలో పెట్టే శక్తి మనకు వస్తుంది. ఒకసారి బ్రూస్లీ ఏమంటాడంటే, ఐ డోంట్ వరీ అబౌట్ ఏ మ్యాన్ హూ నోస్ 1000 kicks, బట్ ఐ ఫియర్ ద పర్సన్ హూ ప్రాక్టీసెస్ ఓన్లీ 1 kick ఫర్ 1000 times అంటాడు. అంటే 1000 రకరకాల కిక్కులు తెలిసిన వాడికి అంటే నేను భయపడను, కానీ ఒకే కిక్ని 1000 సార్లు ప్రాక్టీస్ చేసిన వాడు ఎవడైనా ఉంటే వాడికి నేను భయపడతాను అంటారు. అంటే ఇక్కడ మనం రిపిటేషన్కి ఆ పవర్ ఉంది. అంచేత మీరు ఆల్రెడీ కొంతమంది బేసిక్స్ మాకు చాలా బాగా తెలుసు, ఈ చిన్న విషయాలు ఏం చెప్తున్నాడు ఏంటి అని అనుకోకుండా ఆ బేసిక్స్ నుంచే మనకి తెలియని విషయాలు, తెలుసున్న విషయాలు కూడా మళ్ళీ తెలుసుకున్నట్లయితే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ అనే విషయం, దానికి అర్థం ఏమిటో చెప్పి ఇవాళ క్లాస్ మొదలు పెడతాం. సపోజ్ మనం ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, డెంటిస్ట్ దగ్గరికి. ఎక్స్పీరియన్స్, ఒక డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి మనం పన్ను తీయించుకోవాలి, పన్ను లాగించుకోవాలి అని అనుకున్నప్పుడు ఆయన 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఆయన దగ్గరికి వెళ్తామా, కొత్తగా ఇప్పుడే ఓపెన్ చేసినటువంటి యంగెస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తామా అంటే ఖచ్చితంగా మీరు అందరూ నో డౌట్ 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తాను అంటారు. ఇప్పుడు ఈ 25 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ 25 సంవత్సరాలుగా ఏం చేస్తున్నాడు అని ఆలోచిస్తే 25 సంవత్సరాలుగా ఆయన చేస్తున్నది ఒకటే పని, పళ్ళు పేకడం. అదే ఎక్స్పీరియన్స్ అంటే ఎక్స్పీరియన్స్ ఈజ్ నథింగ్ బట్ డూయింగ్ ది సేమ్ థింగ్ రిపీటెడ్లీ. అయితే దాని నుంచి మనం ప్రతిరోజు మెరుగులు దిద్దుకుంటూ మరి ఇంప్రూవ్ అవ్వడమే ఎక్స్పీరియన్స్ వల్ల వచ్చేటటువంటి లాభాలు. అంచేత దయచేసి కొత్తగా నేర్చుకుంటున్న వాళ్ళు కొత్తగా నేర్చుకోండి, ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు కాస్త ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేయండి. ఇదే నేను టీచర్ని అయితే ఇంతకంటే బాగా ఎలా చెప్తాను అనే కోణంలో కొంతమంది టీచర్స్ అబ్జర్వ్ చేసుకోండి. దానివల్ల మనందరం కూడా ఒక ఫ్యామిలీ గ్రూప్ కింద ఒకరి దగ్గర నుంచి ఒకరు షేర్ చేసుకుంటూ, మెటీరియల్ని పంచుకుంటూ, ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటూ, మీ నుంచి మేము, మా నుంచి మీరు కూడా విజ్ఞానాన్ని పొందే అవకాశం ఉంటుంది. నౌ లెట్ us కమ్ టు ది డిస్క్రిప్షన్స్ ఆఫ్ ది డే. యామ్ ఈజ్ ఆర్. ఇక్కడ యామ్ ఈజ్ ఆర్ తోటి మొదలు పెట్టడం వెనకాల ఉద్దేశం ఏంటంటే, మీకు ముందుగానే మేము ప్రామిస్ చేసాం, గ్రామర్ బాదరబందీ లేకుండా మీ చేత ఇంగ్లీష్ మాట్లాడించే విధంగా అత్యంత సరళమైనటువంటి శైలిలో మీకు ఇంగ్లీష్ చెప్తామని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి గ్రామర్ నేర్చుకోవడానికి, ఇంగ్లీష్ మాట్లాడడానికి ఉన్న డిఫరెన్స్ ఒకటి చెప్తాను. ఇంగ్లీష్ మాట్లాడడం అనేది వెహికల్, కారో స్కూటరో డ్రైవ్ చేయటం లాంటిది అయితే, గ్రామర్ ట్రాఫిక్ రూల్స్ నేర్చుకోవడం లాంటిది. ట్రాఫిక్ రూల్స్ వచ్చినంత మాత్రాన మనకి డ్రైవింగ్ రాదు, కానీ డ్రైవింగ్ నేర్చుకుంటూ పోతే ట్రాఫిక్ రూల్స్ని అంటే పాటించుకుంటూ వెళ్ళిపోతాం. అదేవిధంగా ఇప్పుడు మనం మాట్లాడే విధంగా ఇంగ్లీష్ నేర్చుకుంటున్న గ్రామర్ దానిలో అంతర్లీనంగా మనల్ని నడిపిస్తూనే ఉంటుంది. దాని గురించి మనం వరి అవ్వక్కర్లేదు. ఇక్కడ ఇంగ్లీష్ రావాలంటే ఊరికి జనరల్గా చాలా మంది చెప్పేది ఏంటంటే, బేసికల్గా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, నౌన్, ప్రొనౌన్, యాడ్జెక్టివ్, వెర్బ్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, ప్రిపోజిషన్ అంటూ ఇవన్నీ చెప్పి మళ్ళీ కైండ్స్ ఆఫ్ నౌన్స్, తర్వాత టెన్సెస్, ఇవన్నీ చెప్పేటప్పటికి మనకి ఏమవుతుందంటే, గ్రామర్ అనేటప్పటికి ఒక రకమైన భయం వేసి ఎప్పుడు మాట్లాడతాము, మనకి గ్రామర్ వస్తుంది కానీ మాట్లాడడం రావటం లేదనే భయం పట్టుకుంటుంది. అందు గురించి మేము ఏం చేసామంటే, ఇంగ్లీష్లో హెల్పింగ్ వెర్బ్స్ అనేటటువంటి ఉన్నాయి. అవి మనకి హెల్ప్ చేస్తాయి ఇంగ్లీష్ మాట్లాడడానికి, రాయడానికి కూడా. వాటిని బీ ఫార్మ్స్, యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్. అలాగే డూ ఫార్మ్స్, డూ, డజ్, డిడ్.
అలాగే హ్యావ్ ఫార్మ్స్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. ఆ తర్వాత పేరుడ్గా ఉంటాయి చూడండి, కెన్, కుడ్, విల్, వుడ్, షల్, షుడ్, మే, మైట్, మస్ట్. తర్వాత ఆర్ట్, నీడ్, డేర్, యూస్ టు అనేటటువంటివి 24 ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్లో 24 హెల్పింగ్ వెర్బ్స్ ఉంటాయి. వీటిని ఆక్సిలరీ వెర్బ్స్ అని అంటారు. ఈ 24 ఆక్సిలరీ వెర్బ్స్ మీద మనం కమాండ్ సంపాదించినట్లయితే మనకి తెలియకుండానే మనకి టెన్సులు, ఆ తర్వాత డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఇటువంటివన్నీ కూడా దానిలోనే వచ్చేస్తాయి. అంచేత పని కట్టుకుని మనం ఇది యాక్టివ్ వాయిస్, ఇది ప్యాసివ్ వాయిస్, ఇది డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్, ఇది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అని కాకుండా నిజ జీవితంలో ఆ సెంటెన్స్ని ఎలా వాడాలి అనేటటువంటి మేము ఆయా సందర్భాల్లో మీకు చెప్పడం, యాక్టివిటీస్ని కూడా మీకు ఇవ్వడం, ఇటువంటివన్నీ జరుగుతాయి. చేత ఇప్పుడు జాగ్రత్తగా మనం డిస్క్రిప్షన్స్ దగ్గరికి వద్దాం. యామ్, ఈజ్, ఆర్, ఇది మనం ఇవాళ నేర్చుకుంటున్నటువంటివి. వీటిని ఎలా ఉపయోగించాలి, ఉపయోగించవలసిన చోట ఉపయోగించవలసిన విధంగా ఉపయోగిస్తే మనం అనుకున్న మీనింగ్ని అవతల వారికి కన్వే చేయగలుగుతాం. లేకపోతే మనం ఒకటి అనుకుంటాం, వారికి ఇంకోటి అర్థమవుతుంది. అలాంటిది లేకుండా ఉండడమే కమ్యూనికేషన్ స్కిల్ అంటే. నౌ లెట్ us learn of the day's session. యామ్, ఈజ్, ఆర్, నేమ్స్ ఆఫ్ people, places and things, qualities and feelings, talks on LSRW, listening, speaking, reading and writing, కాంట్రాక్టెడ్ ఫార్మ్స్. సాధారణంగా చాలా మందికి కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ ఎలా రాయాలి, ఎలా చదవాలి తెలియకపోవచ్చు. అవన్నీ ఇప్పుడు మనకి డౌట్ క్లియర్ అయ్యేలాగా చూసుకుందాం. ఇప్పుడు చూడండి, ఐ యామ్, we are, you are, they are, he is, she is, it is. ఇది చూడటానికి చాలా చిన్న విషయంలాగే మీకు అనిపించవచ్చు, కానీ దీన్ని మనం రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయడం వల్ల పొరపాటును మాట్లాడకుండా అన్ని కరెక్ట్గానే మాట్లాడే అవకాశం వస్తుంది. ఇప్పుడు ఐ యామ్ అని అనే బదులు దాన్ని మనం స్పోకెన్ ఇంగ్లీష్లో కాస్త ఫ్లూయెన్సీ కోసం ఏం చెప్తామంటే యామ్ అంటాం. అది ఎబ్రిడ్జ్డ్ ఫామ్ ఎలా రాస్తున్నాము అన్నది ఒక్కసారి చూడండి. అలాగే వీఆర్కి we are, you are, they are, his, she's, it is. ఇలాగా ప్రతి చోట కూడా కాంట్రాక్టెడ్ ఫార్మ్స్ మనం నేర్చుకోవడం వల్ల, వాటిని మాట్లాడడం, రాయడం తెలుసుకోవడం వల్ల ఎలా మాట్లాడాలి, ఫ్లూయెన్సీ ఎలా డెవలప్ చేసుకోవాలి అనేటటువంటి టెక్నిక్స్ మనకి సహజంగానే అలవాటు అవుతాయి. చేత ముందు మీరు ఐ యామ్ అని నేర్చుకున్న తర్వాత యామ్, అలాగే we are అని నేర్చుకున్న తర్వాత we are అని అనడం ప్రాక్టీస్ చేయండి. ఇలా సాధన చేయడం వల్ల ఏం లాభం అంటే, పొరపాటున యామ్ ఉపయోగించవలసిన చోట ఆర్ కానీ, లేదా ఈజ్ ఉపయోగించవలసిన చోట ఆర్ కానీ, ఆర్ ఉపయోగించవలసిన చోట ఈజ్ కానీ మన నోటి వెంట రాదు. ఇక్కడ మనం ట్రైనింగ్ ఇవ్వాల్సింది బ్రెయిన్కి కాదు, మన ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్కి ట్రైనింగ్ ఇవ్వాలన్నది దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ తెలివైన వాళ్ళు. ప్లీజ్ డోంట్ ట్రై టు ట్రైన్ యువర్ బ్రెయిన్ బికాజ్ యు ఆర్ బ్రెయినీ, బట్ ప్లీజ్ ట్రైన్ యువర్ ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్. మనం మనసులో ఏంటి అనుకుంటున్నామో అది చెప్పాలనుకున్నది చెప్పే విధంగా చెప్పడమే కమ్యూనికేషన్ స్కిల్. కాబట్టి హీర్ ఆఫ్టర్ యూ ప్లీజ్ స్టార్ట్ ట్రైనింగ్ యువర్ ఆర్గాన్స్ ఆఫ్ స్పీచ్ రాదర్ దాన్ ట్రైనింగ్ యువర్ బ్రెయిన్. ఆ విధంగా మీరు ఐఎమ్, we are, you are, they are, he, she, it is అని రిపీటెడ్గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని పేర్లు చూద్దాం. మిమ్మల్ని నౌను, ప్రాపర్ నౌను, కామన్ నౌను, మెటీరియల్ నౌను, అబ్స్ట్రాక్ట్ నౌను, కలెక్టివ్ నౌను అని గందరగోళం సృష్టించకుండా నిజ జీవితంలో వాడే విధంగా మాత్రమే మీకు పాఠాలు బోధించడం జరుగుతుంది. ఇప్పుడు చూడండి, ఈ పేర్లు చూద్దాం. లెట్ us అబ్జర్వ్ ది నేమ్స్ గివెన్ ఇన్ దిస్ సెషన్. రాజు, సంజీవ్, కార్తిక్. ఈ పేర్లన్నీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే దీస్ ఆర్ ది నేమ్స్ ఆఫ్ పీపుల్. రాధాకృష్ణ వరకు దీస్ ఆర్ ది నేమ్స్ ఆఫ్ పీపుల్. అలాగే అమలాపురం, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, దీస్ ఆర్ ది నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, మేబీ ఎ సిటీ, టౌన్ ఆర్ ఎ విలేజ్. January, December, these are the names of the months. Sunday, this is the name of a weekday. ఇలాగా మనం, అలాగే ఇండియా, ఆఫ్రికా, దీస్ ఆర్ ది నేమ్స్ ఆఫ్ ది ప్లేసెస్, కంట్రీ అండ్ కాంటినెంట్ రెస్పెక్టివ్లీ. ఇలాంటి పేర్లు వచ్చినప్పుడు మనం వీటికి ముందు ఏ కానీ యాన్ కానీ ఉపయోగించము అనే సంగతి మనం గమనించుకోవాలి. అలాగనే ఎక్కడ ఏ రావాలి, ఎక్కడ యాన్ రావాలి, మాట్లాడేటప్పుడు ఫ్లూయెన్సీలో ఇక్కడ యాన్ రావాలా, ఏ రావాలా అని క్యాలిక్యులేట్ చేసుకుని మనం మాట్లాడడం. ఆటోమేటిక్గా ఏ వాడవలసిన చోట ఏ, యాన్ ఉపయోగించవలసిన చోట యాన్ను, అక్కర్లేని చోట మామూలుగా కాకినాడ, వైజాగ్, రాజు అనడం. ఉదాహరణకి మీ పేరు చెప్పాల్సి వచ్చినప్పుడు ఐఎమ్ రాజు, ఐఎమ్ సంజీవ్, ఐఎమ్ కార్తిక్, ఐఎమ్ లక్ష్మి, ఐఎమ్ రాధాకృష్ణ అంటారు తప్ప అక్కడ ఏ కానీ యాన్ కానీ ఉపయోగించరు.
అలాగనే ఐఎమ్ సృజన్ అంటారు తప్ప ఐఎమ్ ఏ సృజన్ అని కానీ ఐఎమ్ యాన్ సృజన్ అని కానీ మీరు చెప్పరు. ఇన్ ది సేమ్ వే ఐఎమ్ ఫ్రమ్ అమలాపురం, ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి అంటారు. ఇలా మీరు మాట్లాడుతున్నప్పుడే ఎక్కడ ఏ రావాలి, ఎక్కడ యాన్ రావాలి అనేటటువంటివి మీకు వొవెల్స్, కాన్సోనెంట్స్ అనేటటువంటి బాదరబంతి లేకుండా చిన్న చిన్న చిట్కాలు చెప్పడం అనేటటువంటి జరుగుతుంది. దయచేసి వాటిని ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఇప్పుడు వేటికి కూడా ఇప్పుడు మనం పేర్లు కొన్నింటిని పరిచయం చేసుకున్నాం. ఏమిటా పేర్లు? దేశాల పేర్లు, ఖండాల పేర్లు, కాంటినెంట్స్ అండ్ కంట్రీస్, వీక్ డేస్, నేమ్స్ ఆఫ్ మంత్స్, నేమ్స్ ఆఫ్ పీపుల్, నేమ్స్ ఆఫ్ ప్లేసెస్, విలేజెస్, ఎట్సెట్రా. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు చూడండి, మనం ఆక్యుపేషన్స్, నేమ్స్ ఆఫ్ ప్రొఫెషన్స్కి వెళ్ళినట్లయితే ఇక్కడ వీటికి ఏ కానీ యాన్ కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ నేమ్స్ ఆఫ్ ప్రొఫెషన్స్ చూడండి. ఫస్ట్ పిక్చర్ చూసినట్లయితే లాయర్, ఆమె ఏముంటుంది? ఆమె లాయర్ అంటుంది. లేదు అడ్వకేట్ అనాల్సి వస్తే ఐఎంఐ అడ్వకేట్ అని అనకుండా ఆమెను అడ్వకేట్ అంటుంది. ఇక్కడ ఈ రెండింటికి ఉన్న తేడా ఏంటి? ఎక్కడ ఏ రావాలి, ఎక్కడ యాన్ రావాలి అన్నది మళ్ళీ మనం తర్వాత స్లైడ్లో నేర్చుకుంటాం. అదే నెక్స్ట్ ప్రొఫెషన్కి వచ్చినట్లయితే డాక్టర్, ఆమె డాక్టర్ ఆర్ షీ ఈజ్ ఎ డాక్టర్. మనం ఆమె చెప్పేటప్పుడు ఆమె డాక్టర్ అంటుంది, మనం చెప్తే షీ ఈజ్ ఎ డాక్టర్ అంటాం. ఇవన్నీ మనకు తెలుసున్నవే. చూడండి నెక్స్ట్ ఇంకా వివిధ ఆక్యుపేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్లమర్, అది కొన్ని ఇంగ్లీష్లో సైలెంట్ లెటర్స్ ఉంటాయి. ఉదాహరణకి ప్లమర్ అన్నాం, PLUMBER, ఎంబీ కూమ్, ఇలాంటివి ఉన్నప్పుడు ఎంబీ ఉన్నప్పుడు ఎంబీ కాంబినేషన్లో బీని మనం సైలెంట్గా ఉపయోగించకుండా ఉంటాం. అంటే కూమ్ అనకుండా కూమ్, టోమ్, ఇలా మనం ప్రాక్టీస్ చేసినట్లయితే కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ మనం నేర్చుకుంటాం. అలాగే మిగతా ఆక్యుపేషన్స్ దగ్గరికి వచ్చినట్లయితే మనం ఆ పిక్చర్లో చూడండి, దేర్ ఆర్ డిఫరెంట్ ఆక్యుపేషన్స్. ఒక మార్కెట్ ప్లేస్కి వెళ్ళినట్లయితే వీ కెన్ కమ్ అక్రాస్ ఎ నంబర్ ఆఫ్ ఆక్యుపేషన్స్. ఫస్ట్ చూడండి డ్రేపర్. మీరు జాగ్రత్తగా ఒక డిక్షనరీలో చూసినట్లయితే ఇందులో కొత్తవి మీకు ఏదైనా అనిపించినట్లయితే, ఈ డ్రేపర్ అంటే ఏంటో తెలియకపోయినట్లయితే మీరు డిక్షనరీ రిఫర్ చేసినట్లయితే ఏ పర్సన్ హూ సెల్స్ క్లాత్ ఆర్ క్లోత్స్ ఈజ్ కాల్డ్ డ్రాపర్. ఏ పర్సన్ హూ సెల్స్ క్లాత్ ఈజ్ డ్రాపర్ అని ఉంటుంది. అప్పుడు బట్టలు అమ్మాయి అతన్ని డ్రాపర్ అంటామంటారు అని తెలుస్తుంది మనకి. అలాగనే కన్ఫెక్షనర్, హూ ఈజ్ ఎ కన్ఫెక్షనర్? ఏ మ్యాన్ హూ సెల్స్ స్వీట్స్. ఇలా మీరు తెలియని పదాలకి ఇంగ్లీష్లోనే మీనింగ్ తెలుసుకున్నట్లయితే ఏ కన్ఫెక్షనర్, ఏ డ్రేపర్, అలా నెక్స్ట్ ఏ వెజిటబుల్ సెల్లర్, లేదా ఏ ఫ్రూట్ సెల్లర్, ఏ ఫిషర్మ్యాన్, ఏ గ్రాసర్, ఏ బార్బర్. ఇప్పుడు మనం బార్బర్ అనకుండా యుఫెమిస్టిక్గా కొంచెం అందంగా ఏమంటున్నాం? హెయిర్ డ్రెస్సర్ అంటున్నాం. అలా కొత్త పదాలు కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. అలాగే బుచర్, ఏ బేకర్, వన్ హూ బేక్స్ కేక్స్, బ్రెడ్ ఆర్ బిస్కెట్స్ ఈజ్ ఏ బేకర్. రొట్టెలు, బిస్కెట్లు ఇటువంటివి తయారు చేసేయని బేకర్ అంటాం. ఆ బేకర్ పనిచేసే చోటనే మనకి రొట్టెలు అమ్మే చోటనే బేకరీ అంటాం. ఇలా ఒక వర్డ్ నుంచి రిలేటెడ్ వర్డ్స్ కొత్తవి నేర్చుకోవడానికి మనం ఒక మంచి డిక్షనరీ తీసుకుని ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవుతూ ఉండాలి. అలాగనే మిగతా అన్ని ప్రొఫెషన్స్ గురించి కూడా మనం ఇలా ప్రాక్టీస్ చేసుకోవాలి. అలాగే కెమిస్ట్, ఫ్లోరిస్ట్, బుక్ సెల్లర్, ఇవన్నీ మనకు తెలుసున్నవే. తెలియని పదాలు ఉన్నట్లయితే డిక్షనరీ ఉపయోగించి వేళ్ళని మనం కౌంటబుల్ కాబట్టి మనకి వీటికి ఏ కానీ యాన్ కానీ వస్తుంది. మన పేరు ముందు కానీ, మన ఊరు ముందు కానీ, మన దేశం పేరు ముందు కానీ ఏ యాన్లు ఉపయోగించలేదు మనం ఇందాక. ఇప్పుడు ఈ ప్రొఫెషన్స్ని సింగ్యులర్ నెంబర్లో చెప్పినప్పుడు ఏ డాక్టర్ అంటున్నాం, ఏ లాయర్ అంటున్నాం, ఎన్ అడ్వకేట్ అంటున్నాం. మళ్ళీ లాయర్స్, డాక్టర్స్, బుక్ సెల్లర్స్ అని అన్నప్పుడు మాత్రం వాటికి ముందు ఏ కానీ యాన్ కానీ ఉపయోగించాం. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు సింగ్యులర్, ప్లోరల్. ఇందాకనే మీకు అన్నాను, కౌంటబుల్ నౌన్స్ ఏ వచ్చిన పేర్లు ఎవరివైనా లెక్కించడానికి వీలున్నటువంటి పేర్లు ఏ వచ్చినా అవి సింగ్యులర్ నెంబర్లో ఉన్నప్పుడు మాత్రమే వాటికి ముందు ఏ కానీ యాన్ కానీ ఉపయోగిస్తాం. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే చూడండి, బాయ్, అ బాయ్. ఇందులో కౌంటబుల్స్ ఏంటి, అన్కౌంటబుల్స్ ఏంటి అన్నది మనం చూసినట్లయితే మీరు చూసుకోండి. బాయ్ కౌంటబుల్, సింగ్యులర్ ఏది సింగ్యులర్ ఏది ప్లోరల్ అన్నది ఇందులో చూద్దాం. బాయ్ సింగ్యులర్ అయినప్పుడు మరి ప్లోరల్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలన్నది మనం నేర్చుకోవాలి. బాయ్ అన్నప్పుడు మనం బాయ్ అంటాం, బాయ్స్ 3, అలాగా నంబర్ సింగ్యులర్, ప్లోరల్. మీరు ఇందులో ఏది సింగ్యులర్ ఏది ప్లోరల్ అన్నది నోట్ చేసుకోండి. మీరు ఆల్రెడీ పెన్ అండ్ పేపర్ తోటి కూర్చుని ఉన్నట్లయితే మీరు ఇందులో ఏది సింగ్యులర్ ఏది ప్లోరల్
సాధారణంగా ఎస్ చేర్చితే సింగులర్ ప్లూరల్ అవుతుంది అని మనకు తెలుసు, కానీ కొన్ని అలాగవు. ఉదాహరణకి చిల్డ్రన్ అలాంటివి వచ్చినప్పుడు, అలాగే విమెన్, అలాగే లీఫ్, లీవ్స్, ఇటువంటివి వచ్చినప్పుడు సింగులర్కి ప్లూరల్ ఫామ్స్ ఎలా ఉంటాయి అన్నది మీరు ఇంటర్నెట్లో చూసుకోవచ్చు, లేదా బుక్స్లో రిఫర్ చేసుకోవచ్చు. ఇలా సింగులర్ ప్లూరల్ నౌన్స్ గురించి జాగ్రత్తగా స్టడీ చేసి మీరు నేర్చుకోండి సొంతంగా. ఇప్పుడు ఇందులో ఈ నౌన్స్కి సింగులర్ మనం అనుకున్న దాని ప్రకారం సింగులర్ నౌన్స్ అన్నిటికీ కూడా ఏ కానీ యాన్ కానీ వస్తుంది, ప్లూరల్ అయితే రాదు. ఇప్పుడు వీటిల్లో దేనికి ఏ రావాలి, దేనికి యాన్ రావాలి అన్నది ఒక చిట్కా చెప్తాను చూడండి. మీరు చదవండి ఒకసారి. చదివినట్లయితే బాయ్ అన్నప్పుడు అ బాయ్, అ ట్రీ, అ బేబీ, అ సెల్ ఫోన్, అ రింగ్, ఎ సీన్, అన్ ఇంజనీర్, అ టీచర్, అ పోలీస్మన్, అన్ ఎమ్మెల్యే, అన్ ఆఫీసర్, అ ఫ్రిడ్జ్, అ గేమ్, అన్ ఎన్ఆర్ఐ. ఇక్కడ కొన్నింటికి ఏ అనడం, కొన్నింటికి యాన్ అనడం జరిగింది. మీకు ఏఈఐఓయులతో స్టార్ట్ అయిన వాటికి లేదా వొవెల్ సౌండ్స్కి ముందు యాన్ రాయండి, కాన్సనెంట్ సౌండ్ అయితే ఏ రాయండి అనేటటువంటిది స్కూల్లో గ్రామర్ చెప్పేటప్పుడు చెప్తారు. కాకపోతే మనం మాట్లాడేటప్పుడు అది వొవెల్ సౌండా కాన్సనెంట్ సౌండా అని ఆలోచించి ఆ తర్వాత ఏ ఇంజనీర్ అని, ఆ తర్వాత కాదు ఇది వొవెల్ సౌండ్ కదా యాన్ ఇంజనీర్ అని సెంటెన్స్లో మాట్లాడలేం. ఫాస్ట్గా వెళ్తూనే ఆ ఫ్లోలోనే అన్ ఇంజనీర్, అన్ ఎమ్మెల్యే, అన్ ఆఫీసర్ అని అనేయగలగాలి అంటే ఒక చిన్న చిట్కా చెప్తాను, ఇక్కడ జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఆల్ రూల్స్ ఆర్ ఫర్ అవర్ సేక్, ఫర్ అవర్ కన్వీనియన్స్, ఫర్ అవర్ సేఫ్టీ. ట్రాఫిక్ రూల్స్ పాటించమని చెప్పినా, మాస్క్ ధరించమని చెప్పినా, ఏది చెప్పినా, ఇక్కడ ఏ వాడండి ఇక్కడ యాన్ వాడండి అని చెప్పినా మన కోసమే. రూల్స్ని మనం వీ షుడ్ అబ్జర్వ్ రూల్స్ ఇన్ స్పిరిట్, నాట్ ఇన్ లెటర్స్. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఒక్కసారి మీరు అందరూ, నేను మాట్లాడడం ఒక్క క్షణం ఆపుతాను. మీరు కూర్చున్న చోటే ఉండే బాయ్ని అబ్బాయ్, అబ్బాయ్, అబ్బాయ్ కలిపేసి ఏ బాయ్ అని విడివిడిగా అనకూడదు. అబ్బాయ్, అబ్బాయ్, అబ్బాయ్ అని 5 సార్లు అనండి పైకి నెమ్మదిగా. ఓకే, ఇప్పుడు మళ్ళీ అదే బాయ్ని, తప్పే అయినా మళ్ళీ నేను చెప్తున్నాను, యాన్ బాయ్ అని ఒక్కసారి 5 సార్లు అనండి. యాన్ బాయ్ అని 5 సార్లు అనండి. ఓకే, ఇప్పుడు మీరు గమనించుకున్నట్లయితే మీ తరపున నేనే చెప్తున్నాను, మీరు యాన్ బాయ్ అని అన్నప్పుడు కంటే ఆ బాయ్ అన్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మీకు కంఫర్టబుల్గా ఉంది. అంటే ఇక్కడ ఈ గ్రామర్ వెనకాల మన కంఫర్టే ఉంది. మళ్ళీ చూడండి, అన్ ఇంజనీర్, యాన్ ఇంజనీర్ అని 2 సార్లు అనకూడదు, కలిపేసి ఒక్కసారే అన్ ఇంజనీర్, అన్ ఇంజనీర్ 5 సార్లు అనుకోండి, పైకి అనండి. ఓకే, ఇప్పుడు ఏ ఇంజనీర్ అని 5 సార్లు పైకి అనుకోండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నాను మీ మనసులో మాట, ఏ ఇంజనీర్ అన్నప్పటికంటే అన్ ఇంజనీర్ అన్నప్పుడు మీరు కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారు. ఎందుకంటే యాన్ అన్నప్పుడు మనకి ఒక శ్వాస వదిలిపెడుతున్నాం, ఇంజనీర్ అన్నప్పుడు ఒక శ్వాస వదిలిపెడుతున్నాం. కానీ అన్ ఇంజనీర్ అన్నప్పుడు ఒకే శ్వాసలో 2 birds for 1 shot అన్నట్టుగా అన్ ఇంజనీర్ ఒకే బ్రెత్లో ఈ రెండింటిని కలిపి అనగలుగుతున్నాం. అందుకని మనం కంఫర్ట్ ఫీల్ అయ్యాం, అన్ ఇంజనీర్. అదే ఏ ఇంజనీర్ అంటే మీకు 2 బ్రెత్లు వేస్ట్ అయిపోతున్నాయి, అంటే తొందరగా టైర్ అయిపోతాం. అలాగే అ టీచర్ అన్నప్పుడు ఏతో కలిపి టీచర్ని అ టీచర్ అనడంలో ఒక్క బ్రెత్లో ఒక ఏ టీచర్ 2 పలికేస్తున్నాం. అదే యాన్ టీచర్ అని రాంగ్ ప్లేస్ చేసినట్లయితే యాన్కి ఒక బ్రెత్, టీచర్కి ఒక బ్రెత్, 2 వేస్ట్ చేసుకుంటున్నాం. ఇది కొద్దిగా ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి ఏఈఐఓయు వొవెల్ కాన్సోనెంట్ సౌండ్ అనే ప్రసక్తే లేకుండా మన సెన్స్ చెప్పేస్తుంది చాలా ఈజీగా. అంత ఈజీగా అన్ ఇంజనీర్, అన్ ఎమ్మెల్యే, ఎన్ ఆఫీసర్. ఎన్ ఎమ్మెల్యే ఎందుకు అనాలి? ఇది వొవెల్ సౌండ్ కాదు కదా, వొవెల్ కాదు కదా, కాన్సోనెంట్ కదా. ఈ జడ్జిమెంట్ అంతా మనకు అక్కర్లేదు. ఎమ్మెల్యే, ఎన్ ఎమ్మెల్యే, ఎన్ ఎమ్మెల్యేలో యాన్ తోటి అది
ఉన్నంత కంఫర్టబిలిటీ మనకి ఏ తోటి లేదు. ఏ ఎమ్మెల్యే అనే కంటే ఎన్ ఎమ్మెల్యే, ఎన్ ఎన్ఆర్ఐ, ఎన్ఎంఐ ఇలా ఈజీగా మనం చెప్పగలుగుతున్నాం. అంచేత వన్స్ అగైన్ ఐ టెల్ యూ, రూల్స్ ఆర్ ఫర్ అవర్ సేక్, రూల్స్ ఆర్ ఫర్ అవర్ కంఫర్ట్, దే షుడ్ బి అబ్జర్వ్డ్ ఇన్ స్పిరిట్, నాట్ ఇన్ లెటర్స్. ఓకే, hope you are well aware of the use of a and an apple, an egg, an ant. ఇలా ఈ విధంగా మీరు ఒకసారి పైకి అనుకున్నట్లయితే మీరు ఏ అనవలసిన చోట యాన్ అని కానీ, యాన్ అనవలసిన చోట ఏ అని కానీ అనే అవకాశం ఉండదు. మీ టంగే చెప్పేస్తుంది ఆ టేస్ట్ ఏమిటో. నౌ లెట్ us come to the next slide. ఇప్పుడు చూడండి, ఇందాక చెప్పుకున్న అన్కౌంటబుల్ నౌన్స్, ఇందాక మీకు కొన్ని పేర్ల గురించి చెప్పినప్పుడు వాళ్ళని అవి కౌంటబుల్ కాదనుకున్నాం. అలానే ఇక్కడ కొన్ని పేర్లు చూడండి, అన్కౌంటబుల్. వీ కెనాట్ కౌంట్ దమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 1, 2, 3 అండ్ సో ఆన్. గోల్డ్ అంచేత ఏ గోల్డ్ అనే ప్రసక్తే లేదు. ఆయిల్, an ఆయిల్ అనే ప్రసక్తే లేదు. రైస్, ఏ రైస్ అనే ప్రసక్తే లేదు, ఎందుకంటే అది కౌంటబుల్ కాదు కాబట్టి, ఒక రైస్ అని అనడం లేదు కాబట్టి. అలాగే షుగర్, సాల్ట్, మిల్క్, బటర్ మిల్క్, కర్డ్ ఇలా మీరు ఊహించుకున్నట్లయితే ఏ పదార్థాలుగా ఉన్నటువంటివి ఏవైనా సరే మనం వేటినైతే 1, 2, 3 అనే అంకెలు లెక్క పెట్టలేమో అటువంటి వాటిని అన్నిటినీ కూడా మనం ఏ కానీ యాన్ కానీ చెప్పాం. వీ ఈట్ రైస్, సైలెన్స్ ఈజ్ గోల్డ్, స్పీచ్ ఈజ్ సిల్వర్, అలా చెప్తాం. ఒకవేళ కౌంట్ చేయలేము కాబట్టి ఇప్పుడు ప్యాకెట్ ఆఫ్ రైస్ అని కానీ, ఒక బ్యాగ్ ఆఫ్ రైస్ అన్నప్పుడు ఆ బ్యాగ్ కౌంటబుల్ కాబట్టి ఆ బ్యాగ్ ఆఫ్ రైస్, ఆ ప్యాకెట్ ఆఫ్ రైస్, 2 ప్యాకెట్స్ ఆఫ్ ఆయిల్, ఇలా 1 లీటర్ ఆఫ్ మిల్క్ అలా చెప్తాం తప్ప ఏ మిల్క్, ఏ షుగర్, ఏ సాల్ట్ అన్నాను. ఇలా మీరు నిజ జీవితంలో వాడుతున్న అన్నిటినీ కూడా ఏది మనం యాన్ వస్తుంది, ఏది ఏ వస్తుంది, ఏది కౌంటబుల్, ఏది అన్కౌంటబుల్, ఏది సింగులర్, దాని ప్లూరల్ ఎలా ఉంటుంది, ఏది ప్లూరల్, దాని సింగులర్ ఎలా ఉంటుంది అన్నది మనసులో గమనించుకుంటూ వెళ్ళినట్లయితే తప్పకుండా మనం చక్కటి ఇంగ్లీష్ మాట్లాడగలుగుతాం.